కేవీఆర్ గారి 27వ వర్ధంతికి హృదయపూర్వక నివాళులు. జవహర్ భారతికి ఖండాంతర ఖ్యాతి సంపాదించి పెట్టిన తొలితరం ఉద్దండ ఉపాధ్యాయులలో శ్రీ కెవి రమణారెడ్డి గారు ఒకరు. వారు కవిగా, సాహిత్య విమర్శకుడిగా, ఉద్యమ రాజకీయ సాహితీవేత్తగా, మార్క్సిస్ట్ కవితా సిద్ధాంత ప్రచారకుడిగా, అనువాదకుడిగా, సంపాదకుడిగా సాహిత్య రంగంలో మరపురాని మహామనీషి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో 1927వ సంవత్సరంలో రమణారెడ్డి గారు రైతు కుటుంబంలో జన్మించారు. రమణారెడ్డి గారిని అందరూ కేవీఆర్ అని వ్యవహరిస్తుంటారు. వాల్తేరులో చదువు ముగించి ఐఏఎస్ రాత పరీక్ష రాసి నెగ్గినా వామపక్ష రాజకీయ నేపథ్యం కారణంగా ఇంటర్వ్యూలో ఎంపిక కాలేదు. 1956వ సంవత్సరంలో కావలి కళాశాల చరిత్ర విభాగంలో అధ్యాపకులుగా చేరిన కేవీఆర్ గారికి తన మేధోమథనానికి సరిపోయే ప్లాట్ఫామ్ దొరికినట్లయింది. అందుకే కేవీఆర్ గారు ఒక చోట ఇలా రాసుకున్నారు: 1956వ సంవత్సరం జూలై మాసంలో ఒకానొక రోజు మధ్యాహ్న సమయంలో నేను విశ్వోదయ తల్లి ఒడిలో చేరాను. వాస్తవాలపై ప్రేమ, శాస్త్రీయ అవగాహనతో కూడిన ఆవేశం, అది ప్రకటించే పదునైన శబ్దాధిపత్యం వీరి సొంత ఆస్తి. నిరంతర విస్తృత పఠనాసక్తి, అనితర సాధ్య రచనా వ్యాసంగం, సామాన్య జన శ్రేయోభిలాష, శ్రీశ్రీ మీద ఎనలేని గౌరవం కేవీఆర్లో ఉన్న గొప్ప గుణాలు. కేవీఆర్ గారు కవిగా బయలుదేరి విమర్శకుడుగా రాటుదేలి స్థిరపడ్డారు. వ్యక్తిగా చాలా సీరియస్గా ముఖం పెట్టి కనిపించేవారు. అలా గంభీరంగా కనిపించినా స్నేహానికి ప్రాణం పెట్టే వ్యక్తి అని ఒక జ్ఞాపకం తెలియపరుస్తుంది. జవహర్ భారతి కళాశాల తెలుగు విభాగంలో కొత్తగా ట్యూటర్గా చేరిన శ్రీ వేమూరి చంద్రమౌళి గారు పిన్న వయస్కులైన వారితో కేవీఆర్ గారు ఎంతో స్నేహంగా ఉండేవారు, చర్చించేవారు, సాహిత్య సమాలోచన చేసేవారు. యువకుడైన చంద్రమౌళి గారి కవితా ధోరణి, రచనా వ్యాసంగం పదునుగా, గొప్పగా, లోతుగా, తాత్వికంగా ఉండేవి. అప్పుడప్పుడే ఎదుగుతున్న మౌళిని దగ్గరకు తీసి ప్రోత్సహిస్తే బాగా రాణిస్తారని కేవీఆర్ భావించేవారు. మౌళి ఆరోగ్యపరంగా మద్రాసులో చికిత్స పొందుతుంటే కేవీఆర్ మద్రాసు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు శ్రీ మౌళి చనిపోయారు. తెలుగు సాహిత్యంలో గొప్ప కవి కావలసిన వాడు చంద్రమౌళి అని చాలా కాలం కేవీఆర్ గారు బాధపడుతుండేవారు. శ్రీశ్రీ కవిత్వం మీద రాసిన జగన్నాథ రథచక్రాలు అనే పుస్తకాన్ని చంద్రమౌళి గారికి అంకితమిస్తూ, మధ్యందిన సూర్యకాంతి ప్రదర్శించకముందే మరణం హరించిన సాహిత్య ప్రతిభామూర్తి వి చంద్రమౌళి, వినగలవాయి జగన్నాథ రథచక్రాల ప్రళయ ఘోషణి అని పుస్తకం మొదటి పేజీలో వెలుబుచ్చారు. కేవీఆర్ గారికి అన్నిటా చేదోడు వాదోడుగా ఉన్న వారి సతీమణి శ్రీమతి శారదాంబ గారు అర్ధాంగి కావడం నిజంగా వారి భాగ్య విశేషం. కేవీఆర్ గారు గొప్ప చదువరి, బహుగ్రంథాలను పఠించారు. వారి హోమ్ లైబ్రరీ చాలా సుసంపన్నమైనది. వారు తెలుగు జాతికి అందించిన సాహిత్య సంపద ఎంతో జ్ఞానవంతమైనది. దువ్వూరి రామిరెడ్డి గారి జీవిత సాహిత్యాల మీద వెలయించిన కవి కోకిల పరిశోధనా గ్రంథాన్ని చూస్తే కేవీఆర్ గారి పరిశోధనా దృక్పథం, తీరు, అన్వయింపు చాలా స్పష్టంగా వెల్లడవుతాయి. అందుకేనేమో జిఎన్ రెడ్డి గారు తెలుగు సాహిత్యంలో కవి కోకిల గ్రంథాన్ని ఒక మాస్టర్ పీస్గా అభివర్ణించారు. గురజాడపై రాసిన మహోదయం ఒక సమగ్ర రచన. ఈ గ్రంథాన్ని ఆంధ్ర జాతీయ పునర్వికాసాన్ని వివరించడంగా కేవీఆర్ చెప్పేవారు. శ్రీశ్రీ సాహిత్యం 3 సంపుటాలకు చక్కని పీఠికలు సమకూర్చారు. కేవీఆర్ గారి సాహిత్య ప్రస్థానంలో శ్రీశ్రీ సమగ్ర రచనల సంపాదకత్వం ఒక మైలురాయి. ఇంకా అడవి, భువనఘోష, అంగారవల్లరి, కేవీఆర్ డైరీలు, సాహిత్య లేఖలు, ఎర్ర పిడికిలి, జైలు కోకిల, టిటిన్యూ డైరీ, మావాడు సూర్యుడు, కాపాలి, అన్నపూర్ణ, రాజీవం, ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర, జైల్లో 3 నెలల ముచ్చట, అక్షర తుణీరం, కవిత్వంలో నిబద్ధత, మార్క్సిస్ట్ కళా సాహిత్య సిద్ధాంతాలు, అభ్యుదయ సాహిత్యోద్యమం, మతవర్గ
తత్వం సమీక్ష, ప్రాచీన భారతీయ సాహిత్యంలో సామాజిక ప్రతిబింబం, ఉదయం, వియత్నాం వ్యవహారం, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కథల అనువాదం, ఆధునిక యుగంలో కవిలోకం, హోవర్డ్ ఫాస్ట్ నవల మానధనులు, విమర్శ, ఆత్మవిమర్శ, నన్నెక్కనివ్వండి బోను, ఆధునిక భారతీయ సాహిత్యకర్తలు, ఉన్నవ రచనలు కొన్ని. మున్నగు వారి రచనలు మానవ వికాసానికి వెలుగు దివిటీలు. కేవీఆర్ గారి శైలి పాఠకులను నిలేసి ఆలోచింపజేస్తుంది. వీరి రచనలలో పండిత భాష, సంస్కృత సమాసాలు అధికంగా ఉంటాయని, రచనాశైలి చాలా బరువుగా ఉంటుందని, వ్యవహారానికి దూరమైన పదాల వాక్య నిర్మాణంలో ఉండడం వల్ల పాఠకుడికి అన్వయింపు కోసం వెనక్కి ముందుకి పేజీలు తిరగకుండా ఉండడం అసంభవం అనే విమర్శ ఉంది. వారు 1970లో ఏర్పడ్డ విప్లవ రచయితల సంఘానికి తొలి కార్యదర్శిగా, 1983లో ఆల్ ఇండియా లీగ్ ఫర్ రెవల్యూషనరీ కల్చర్ అనే సంస్థకు మొట్టమొదటి కార్యదర్శిగా ఎంపిక కాబడ్డారు. కేవీఆర్ ఉద్యోగంలో చేరిన రోజు నుండి రిటైర్ అయ్యేదాకా విశ్వోదయ ఆయనను అక్కును చేర్చుకునే ఉంది. అరెస్ట్ అయ్యి కష్టకాలంలో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు యాజమాన్యం కేవీఆర్ని కన్న తల్లిలా చూసుకుంది. 1998వ సంవత్సరం జనవరి 15న కేవీఆర్ గారు తన విశాల పాలభాగం వెనుక ఉన్న అక్షరాలను, ఆలోచనలను సమాజానికి వదిలేసి ఈ లోకం నుండి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. డిఆర్ గారు కూడా సరిగ్గా 12 ఏళ్ల తర్వాత 2010వ సంవత్సరంలో ఇదే జనవరి 15వ తేదీన చనిపోవడం యాదృచ్ఛికం కావచ్చు. కానీ కేవీఆర్ గారు, డిఆర్ గారు ఒకరినొకరు ఇష్టపడడం, ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించుకోవడం అనేది యాదృచ్ఛికం కాదు. విశ్వోదయ స్వర్ణోత్సవాల సందర్భంగా కేవీఆర్ స్మారకోపన్యాసం ఏర్పాటు చేసి ప్రతి ఏటా వారి స్మృత్యర్థం ఒక గొప్ప వ్యక్తిని, వక్తని జవహర్ భారతికి ఆహ్వానించి ఉపన్యాసం ఏర్పాటు చేసుకోవడం, కేవీఆర్ సాహిత్యాన్ని పునఃసమీక్షించుకోవడం రమణారెడ్డి గారి ఎడ్ల విశ్వోదయకున్న ప్రేమాభిమానాలకు ఒక గొప్ప నిదర్శనం. అలాగే కేవీఆర్ కూడా విశ్వోదయ ఆలోచనలకు, ఆశయాలకు ఒక ప్రతినిధిగా ఉండేవారు. ఈ సాహిత్య గంభీరుడిది ఒక విస్తృత ప్రపంచం. అందరూ బతకడానికి పనిచేస్తారు, కేవీఆర్ గారు మాత్రం పనిచేయడం కోసం బతికారు. వారి ఆదర్శాలు, రచనలు శాశ్వతాలు. వారు ధన్యజీవులు. వారి 27వ వర్ధంతికి హృదయపూర్వక నివాళులు.